2 లక్షలు అందరికి వచ్చి మనకు వచ్చే వరకు ఇప్పుడు 2 లక్షల వరకు రైతు బంధు లేదు. నేను అడిగినంత గట్టిగా అదే సార్ అసెంబ్లీ చాలా అవుతుంది పడతా గట్టిగా కొంతమంది లక్షలోపు మిగిలిపోయింది, 2 లక్షల్లోపు మిగిలిపోయింది. 2 లక్షల మీద పరిస్థితి ఆగమే. ముఖ్యమంత్రి గారు దాన్ని నమ్మి కట్టింది. చూసుకుంటారు వీళ్ళు ఎందుకు కట్టుకోవాలి. కట్టిపించి ఈ మిక్కి ఆ మిక్కి 2 మీద అన్ని మీద పడి మళ్ళీ ఇప్పుడు వాటిని చూసుడు ఈ వానకాలం రైతు పని ఎగనే ఆరంటే 4 టంగు టంగు లేదు పేపర్ కి ఇట్లా స్టెప్ బై స్టెప్ గుంటకాడికి మంచిగా ఉండే స్టెప్ కరెక్ట్ 2-3 రోజుల 3-4 ఎకరాలకు వచ్చేసినాయి అన్న ఒక ధీమం. కొద్దిగా రైతులలో కొద్దిగా ఆనందం ఉంటుంది. ఇక్కడ పొరుగులో 30 గుంటలు పడ్డాడు అంతే ఉంటుంది. 30 గుంటలు సార్, నాకు 2 గుంటలు ఉంది. మన 2 గుంటలకు వాళ్ళే 30 గుంటలు సార్. 2 గుంటలకు ఇంకో తిప్పలు వచ్చింది. రైతు ఆత్మీయ భరోసా అనేది అది కూడా నిలిపోయింది. 100 రోజులు ఉపాధి హామీ పని చేసిన 2 గుంటలకు 300 రూపాయలు వస్తాయి. అవి 6000 వేస్తే వేసినాడు. అది కూడా లేదు. 100 కూడా లేకుండా 6000 ఎంతవరకు పబ్లిక్ నాగా చేస్తాం సార్. ఏం చేసి తెలుసా ఇంకో కథ. మొన్న అన్ని ఇండ్లు ఇస్తున్నా అని రేషన్ కార్డు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇస్తున్నా అని ఊపించి సర్పంచ్ ఎలక్షన్ చేసుకుంటారు. లిస్ట్ అని ఇట్లా చూపించుకుంటా మనకి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అదొకటి పెట్టి మళ్ళీ మనం ఏదో తీసి అది కూడా వేయకుండా అవుతుంది. మొత్తం అన్ని జిల్లాలు ఎలక్షన్ చెప్తున్నాయి. ఎలక్షన్ అంటాడు. దీనికి ఆంగ్లం జడ్పీ సెలక్షన్ ఎలక్షన్ కూడా మళ్ళీ అడిగితే ఎలక్షన్ కూడా కొట్టించుకున్నట్టే పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నాటేసుకున్నాం రూపాయి అలానే ఉన్నారు.